పుట్టుడు చరిత్ర తెలవనోడు పెట్టెడు చరిత్రను రాయాలనుకున్నట్టుగా కాంగ్రెస్ వైఖరి ఉంది. తెలంగాణ అస్తిత్వం 4.5 కోట్ల ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న తెలంగాణ తల్లి రూపునే మార్చేసింది. దేవతా రూపం చేతిలో బతుకమ్మ మాయమైంది. ఉద్యమ స్ఫూర్తిని మరిచిపోయేలా ఉద్దేశపూర్వకంగానే ప్రతిమకు రాజకీయ రంగును పులిమారు. కాంగ్రెస్ పాలనకు గుర్తుగా అభయహస్తం ముద్ర ఉన్న విగ్రహాన్ని పెడుతుండడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున రగులుతున్న వేళ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు 2006లో తెలంగాణ తల్లి విగ్రహం వెలిసింది. ఆ ప్రతిమలో రాష్ట్ర భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక వారసత్వం కలగలిసి ఉన్నాయి. తెలంగాణ మూలాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలనే ఆరాధించే బతుకమ్మ పండుగ రాష్ట్రానికి ప్రత్యేకం. దీన్ని ప్రతిఫలించేలా బతుకమ్మను ఎత్తుకున్న మాతృమూర్తిలా తెలంగాణ తల్లి రూపం ఈ ప్రాంత అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది. 18 ఏళ్లుగా 4 కోట్ల ప్రజలు ఆరాధించిన తల్లిగా స్థిరపడింది. అలాంటిది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసలు తెలంగాణ తల్లి రూపాన్నే మార్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తొలగించారు. కాంగ్రెస్ చెయ్యి గుర్తును ప్రచారం చేసే తల్లిలా ఆ పార్టీ ప్రచారాస్త్రమైన అభయహస్తంలా ఉండేలా రూపుమార్చారు. ఇది చెయ్యి గుర్తు కోసం పెట్టిన ప్రతిమ అని, పాలనలో కాంగ్రెస్ ముద్ర కోసం కక్కుర్తి పడ్డట్టే కనిపిస్తున్నదని ప్రజలు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియని వాళ్ళు, అసలు ఆనాడు ఉద్యమంలో భాగం కాని వాళ్ళు మాత్రమే ఇంతటి దారుణానికి పూనుకుంటారని మండిపడుతున్నారు. పుట్టుడు చరిత్ర తెలియనోడే పెట్టుడు చరిత్రను రాయాలని భావిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం మార్పును తెలంగాణ అస్తిత్వంపై ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిగానే తెలంగాణ సమాజం భావిస్తున్నది. స్థిరపడిపోయిన ప్రతీకలపై రేవంత్ రెడ్డి సర్కారు ప్రతాపం చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వాలు మారితే తల్లులు మారుతారా? పార్టీకో తల్లి ఉంటుంది గాని ప్రభుత్వానికో తల్లి ఉంటుందా అని తెలంగాణ సమాజం ప్రశ్నల కొడవళ్లను సంధిస్తున్నది. కిరీటం దైవత్వానికి ప్రతీక, భక్తికి ప్రతిరూపంగా భావించడం ఆనవాయితీగా వస్తున్నది. తల్లిని దైవంగా భావిస్తే అనాదిగా దేవుళ్లకు కిరీటాలే ఉంటాయి. భరతమాత, తెలుగుమాత, అంతకుముందు ఆంధ్రమాత, కన్నడమాత, ఛత్తీస్గఢ్ మాత, ఏ రాష్ట్ర మాతకైనా కిరీటమే ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా లీక్ ద్వారా విడుదల చేసిన తెలంగాణ తల్లి విగ్రహంపై సమాజం బగ్గుమంటున్నది. విమర్శలు ఎక్కుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రచార చిహ్నంగా కనిపిస్తున్నదే కానీ తెలంగాణ తల్లి రూపంగా లేదని కవులు, కళాకారులు, గాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బతుకును ఆగం చేసే కుట్రలో భాగంగానే రేవంత్ సర్కారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిందని ధ్వజమెత్తుతున్నారు. 1980 దశకంలో ఆంధ్రామాత స్థానంలో తెలుగు తల్లి విగ్రహం రూపుదాల్చింది. తదనంతరం ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు తెలుగు తల్లి రూపాన్ని మార్చలేదన్న విషయాన్ని రేవంత్ సర్కారుకు గుర్తు చేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రతీకను మార్చాల్సిన అవసరం ఏమున్నదని తెలంగాణ జన సామాన్యం కూడా ప్రశ్నిస్తున్నది. రెండు 2006 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఎవరికీ ఎటువంటి భిన్నాభిప్రాయాలు రాలేదు. ఇప్పుడు విగ్రహ స్వరూపాన్ని మొత్తం మార్చడం వెనుక ఆధిపత్య భావకాలం స్పష్టంగా కనిపిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర చిహ్నం విషయంలోనూ కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగిస్తానని, అవి రాచరిక ఆనవాళ్లు అని మొదట్లో సీఎం ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో వెనక్కి తగ్గినట్టు కనిపించినా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో మరో రూపంలో వాటిపైన మార్పు ముద్ర పడదనే గ్యారంటీ ఏమీ లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అందశ్రీ రాసిన జయ జయ హే గీతాన్ని రాష్ట్ర గీతంగా చేయాలని ప్రభుత్వం భావిస్తే గానరీతిని యథాతథంగా ఉంచాల్సిందని ప్రజల నుంచి వాదనలు వచ్చాయి. కీరవాణి స్వరపరిచిన తర్వాత ఈ గీతంలో ఉప్పొంగే భావోద్వేగం లేకుండా పోయిందని అన్నారు. తాజాగా తెలంగాణ తల్లి రూపం ప్రజల్లో స్థిరపడిపోయి భావోద్వేగ బంధాన్ని పెనవేసుకున్న తెలంగాణ సమాజాన్ని ప్రభుత్వం అవమానపరిచిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.